ఎవడో గులకరాయి వేస్తే నేనే ఇప్పించాను గులకరాయి. ఆ గులకరాయి వేశాను కాబట్టి నా మీద రాళ్ళు వేస్తావా నువ్వు? బాంబులేస్తేనే భయపడలా నేను, ఈ రాళ్ళకేం భయపడతాను నేను? తప్పుడు పనులు చేయొద్దండి. పవన్ కళ్యాణ్ పైన రాళ్ళు వేస్తాను, నా పైన రాళ్ళు వేస్తాను, ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తాను, మేం భయపడిపోతాను అనుకుండా. నేను అడుగుతున్నా ఒక మాట. ప్రధానమంత్రి వచ్చాడు, మైకులు పెట్టాం, పని చేయలేదు. నేను అప్పీల్ చేశాను, ప్రధానమంత్రి గారు అప్పీల్ చేశారు, మైక్ లేదు చూడమన్నారు. కొంతమంది టవర్లు ఎక్కితే ప్రధానమంత్రి సాక్షాత్తు అప్పీల్ చేశాడు, దిగండి దిగండి మీ ప్రాణం ముఖ్యమని. పోలీసులకు బాధ్యత లేదని నేను అడుగుతున్నా. నేను అప్పీల్ చేసినప్పుడు పోలీసులు వెళ్ళండి, ఒక దారం పట్టుకోండి, వాళ్ళందరినీ ఎన్నిక పంపేయండి, కంట్రోల్ అవుతుందని చెప్తే ఒక్కరు కూడా యాక్ట్ చేయాల. అంటే మా మైకులు ఫెయిల్ అయిపోవాలా, ప్రధానమంత్రి కూడా మాట్లాడకూడదనే దురుద్దేశంతో మీరు చేశారు. ఆ రోజు ఎందుకు మీరు ఆఫీసర్ల పైన చర్యలు తీసుకోలేదని నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. నిన్న కరెంట్ ఆఫ్ చేసిన వాళ్ళ పైన, ముఖ్యమంత్రి పైన, గులకరాయి వేసిన వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎవడేశాడు ఇది? చెప్పాలి కదా మీరు. 24 గంటలైంది, డిపార్ట్మెంట్ ఏం చేశారని నేను అడుగుతున్నా, ఎక్కడున్నారని నేను అడుగుతున్నా. సిఎస్కు బాధ్యత లేదా? డీజీపీకి బాధ్యత లేదా? ఇంటెలిజెన్స్ కు బాధ్యత లేదా? నా మీద దాడి చేపిస్తూ పైశాచిక ఆనందాన్ని